క్షేమం గురించి తాపత్రయపడుతుంటారు. అందుకే ఆ 10 ఆశీర్వాదం మీకుంటుంది. మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారండి. ఏయ్, నువ్వంటే మా నాన్నమ్మకి చిరాకు. అనవసరంగా ఎదురుపడకు. ఇలాంటి దొంగ మాటలు చెప్పి మెప్పు పొందడానికి ప్రయత్నించకు. నువ్వెప్పుడు నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? ఎందుకంటే నిహారిక ట్రైనింగ్లో పెరిగింది కాబట్టి. బావా, నువ్వు ఇంటర్ఫేర్ కావద్దు. సారీ. అందరూ మాట్లాడుతున్నారు, మీరిద్దరూ మాట్లాడటం లేదేంటి? అవునవును, వచ్చినప్పటి నుంచి నేను కూడా అదే విషయం గమనిస్తున్నాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడిందన్న సంతోషం వీడి మొహంలో కనిపించట్లేదు. అవని అయితే ఎగిరి గంతులేసేది. తన వల్లే అత్తయ్య త్వరగా కోలుకుందని గొప్పలికి పోయేది. మరి ఇంత మౌనంగా ఉందేంటబ్బా? నేను చెప్పాల్సిందంతా అత్తయ్య చెప్పింది. ఇంకా మేం మాట్లాడాల్సిందే ఉంది. అమ్మ తొందరలోనే కోలుకుంటుంది. మనందరిలా యాక్టివ్గా ఉంటుంది. అత్తయ్య, మీరు టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోవాలి. రూమ్లోకి వెళ్దాం పదండి. బావా, నువ్వేంటే మా గ్రాని దగ్గర మార్కులు కొట్టేద్దామని యాక్టింగ్లు చేస్తున్నావా? అసలే నువ్వంటే మా అమ్మకు పడదు. కొంచెం జాగ్రత్తగా ఉండు. మా అత్త ఈస్ట్లో కొట్టిందంటే నువ్వు వెస్ట్లో పడతావు. పోయి పని చూసుకో. ఏం వేదా, వెళ్ళేటప్పుడు ఎంత దిగులుతో వెళ్ళావు, ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నావు? త్వరలో నేను మామూలు అయిపోతాననే ఆనందం నన్ను హుషారుగా చేసిందండి. అమ్మా, సరే అయితే నువ్వింక రెస్ట్ తీసుకో. మావయ్య, ఏంటమ్మా? అత్తయ్య ఇప్పుడు ఎక్కువ రెస్ట్ తీసుకుంటే తను తొందరలోనే కోలుకుంటుంది. అత్తయ్యతో ఎలాంటి పనులు చేయించకండి. సరేనమ్మా. మీకేదైనా అవసరం అయితే మమ్మల్ని అడగండి నాన్న, అమ్మని అడగండి. సరేరా. అవని, ఏంటత్తయ్య? బయట వాళ్ళు అడిగారని కాదు గాని నాకు మీరిద్దరూ చాలా డల్గా కనబడుతున్నారు. ఏమైంది? ఏం లేదత్తయ్య, ఏం లేదు. వేద అంత ఆనందంగా కనబడుతుంది, మీలో కొంచెం కూడా ఆనందం కనిపించడం లేదెందుకు? అలాంటిదేం లేదు మావయ్య, మేము ఆనందంగానే ఉన్నాం. మీరేం అనుమానాలు పెట్టుకోకండి. సరే అమ్మా, మీరు వెళ్ళండి. చిన్నదానివైనా గొప్ప మాటలు చెప్పావు. మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో తెలియజేశావు. మనస్పర్ధల వలన ఏం కోల్పోయామో మాకు తెలుసు. అందుకే వాటిని తుడిచే ప్రయత్నం చేస్తాం. మరి మీరు? గతాన్ని మర్చిపోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. కలిసి ఉంటేనే కదా
ఏం మాట్లాడాలి నేను? అందుకే మా అమ్మా నాన్నలు నా కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవించాలనుకుంటున్నాను. మీ గొడవలు పక్కన పెట్టి మీరిద్దరూ ఒకటవ్వాలి. ఆ రోజు జరిగిన దానికి వెరీ సారీ. 5 ఏళ్ల గతాన్ని నేను తిరిగి తీసుకొచ్చివ్వలేను, కానీ ముందున్న జీవితం అంతా నిన్ను కంటతడి లేకుండా చూసుకుంటాను. నిన్ను నా కౌగిల్లోకి తీసుకోవాలని ఎన్నో సందర్భాల్లో అనుకున్నాను. ఇంకా నరకం అనుభవిస్తూనే ఉన్నాను. నా గుండె మీద నీ తలపెట్టి చూడు.